కాజాల్లో రాజా అంటుంటారు. అయితే తాపేశ్వరం కాజానే. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. కాజా ఈ పేరు చెప్పగానే మనందరికీ నోరూరించే తాపేశ్వరం మడతకాజా గుర్తొస్తుంది. ఎందుకంటే కాజాల్లో రాజా అదే కాబట్టి. అలాంటి కాజా స్పెషలిస్ట్స్, అంతేకాదు మేకర్స్ ఆఫ్ బాలాపూర్ లడ్డు అయినటువంటి భక్తాంజనేయ వారి హనీ ఫుడ్స్కి అయితే వచ్చాను. ఈ హనీ ఫుడ్స్లో సంక్రాంతి స్పెషల్ ప్యాక్స్ కూడా ఏవో ఉన్నాయట. వాటి కథ తెలుసుకోవడంతో పాటు ఆ నోరూరించే తాపేశ్వరం కాజా కూడా రుచి చూసొద్దాం రండి. తాపేశ్వరంలో ఉన్నటువంటి ఈ హనీ ఫుడ్స్ 1993లో అయితే స్టార్ట్ అయిందనమాట. అంటే దాదాపు 32 సంవత్సరాల జర్నీ అయితే ఈ హనీ ఫుడ్స్కి అయితే ఉందన్నమాట. ఇక్కడ అన్ని రకాల స్వీట్స్ ఉంటాయి, బట్ కొన్ని ట్రెడిషనల్ స్వీట్స్ ఉంటాయి. ట్రెడిషనల్ స్వీట్స్ అయితే మాత్రం చాలా 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 రుచికరంగా ఉంటాయి. అందులోనూ హనీ ఫుడ్స్ అంటే, తాపేశ్వరం అంటే అందరికీ తెలిసిందే. నేను వచ్చి కొత్తగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం లేదు. ఎందుకంటే తాపేశ్వరం అనంగా అందరికీ గుర్తొచ్చేది కాజా. ఆ కాజా మేకింగ్ లో తాపేశ్వరం వాళ్ళు చేసినట్టుగా ఇంకెక్కడ చేయరు. అంటే తాపేశ్వరం పేరుండొచ్చేమో కానీ అందులో తాపేశ్వరం టేస్ట్ మాత్రం ఉండదన్నమాట. బట్ ఇక్కడ డిఫరెంట్ సైజెస్ లో కూడా మీరు కాజా చూస్తే కనుక ఎంత పెద్ద సైజు, ఇంతకన్నా కూడా ఒకవేళ మీరు ఆర్డర్ ఇస్తే ఇంతకన్నా పెద్ద సైజు కాజాలు కూడా వీళ్ళు తయారు చేస్తారనమాట. మామూలు రెగ్యులర్ కాజాలు అయితే కొంచెం చిన్న సైజు ఉంటాయి. ఇది ఒక్కొక్కటి 1/2 కిలో సైజు ఉంటుందన్నమాట ఈ కాజా. కొంచెం ఇంకా మీకు కావాలంటే బాహుబలి కాజా ఇట్లాంటి కాజాలు కూడా వీళ్ళు తయారు చేయగలుగుతారు. బట్ అందరూ కూడా చాలా చిన్న చిన్న కాజాలు ఉంటాయి కదా, అవి కేజీల ఆర్డర్ అంతా కూడా స్వీట్ షాప్ నుంచి ఎక్కువగా తీసుకెళ్తుంటారు అనమాట. బట్ సంక్రాంతి వస్తుంది కాబట్టి వీళ్ళు సంక్రాంతికి ఒక స్పెషల్ ప్యాక్ అయితే కస్టమర్స్ కోసం రెడీ చేశారు. అందులో ఉండే కొన్ని రకాల ఐటమ్స్, అంటే అన్ని ఉంటాయని కాదు కానీ ఏముంటాయనేది సంక్రాంతి ప్యాక్స్ మీకు కాసేపులో చూపిస్తాను. బట్ ఇక్కడ ఎట్లాంటి ట్రెడిషనల్ స్వీట్స్ ఉన్నాయి జస్ట్ మచ్చుకు కొన్ని చూపిస్తాను అనమాట. మంచి ఆత్రేయపురం స్టైల్ పూతరేకులు, నేతి పూతరేకులు, మంచి ఇందులో జీడిపప్పు, ఈ బెల్లం ఇవన్నీ వేసి బాదం ఇవన్నీ మంచి అదిరిపోయే పూతరేకులు. అలాగే తిరుపతి లడ్డు, అంటే అన్నమయ్య లడ్డు అంటూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో చాలా బాగా ఫేమస్ అవుతుంది ఇట్లాంటి లడ్డూలు అనమాట. ఇవి కూడా మంచి, ఇవన్నీ జీడిపప్పు బాదంలు ఇవన్నీ వేసి చాలా చక్కగా తయారు చేస్తున్నారు ఈ లడ్డూలు కూడా. నెక్స్ట్ మరో ట్రెడిషనల్ ఐటమ్ మీరు చూడండి, గోరిమిటి. ఈ గోరిమిటీలు చూస్తే మాత్రం మన చిన్ననాటి రోజులు గుర్తొస్తాయి కదా. ఎందుకంటే చిన్నప్పుడు మన అమ్మమ్మలు నాన్నమ్మలు ఇట్లాంటి గోరిమిటీలు తయారు చేసి మనకి స్నాక్స్ గా పెట్టేవారు. అట్లాంటి ట్రెడిషనల్ స్వీట్స్ లో ఈ గోరిమిటి ఒకటి అనమాట. పంచదార పాకల్లో బాగా నానబెట్టేస్తారు. మంచి తింటుంటే గుల్లగా మంచి టేస్టీగా స్వీట్ గా అదిరిపోతాయి అనమాట. నెక్స్ట్ మరో టేస్టీ ఐటమ్, మన సంక్రాంతి పండగకి చాలా బాగా ఫేమస్ అయిన ఐటమ్ సున్నుండలు. సున్నుండలు చూడండి, మనకి ఈ గోధుమ సున్నుండలు. ఈ సున్నుండలు కూడా అప్పట్లో మనకి ఇవే స్నాక్స్ కింద ఉండేవి ఎక్కువగా, సున్నుండలు. నెక్స్ట్ మామూలు బూందీ లడ్డు. ఈ బూందీ లడ్డు కూడా చాలా బాగా ఫేమస్ ఈ హనీ ఫుడ్స్ లో. బూందీ లడ్డు చూస్తుంటే అబ్బా తినాలనిపిస్తుంది. నెక్స్ట్ అసలు మెయిన్ ఐటమ్ అనమాట ఇది. మనకి ఇదే తాపేశ్వరానికి, అంటే ఊరికే పేరు తెచ్చింది ఈ స్వీట్ అని చెప్పొచ్చు. తాపేశ్వరంలో మాక్సిమం అంటే ఒక కొన్ని స్వీట్ షాపులు ఉన్నా కానీ అన్నిటికీ కూడా పేరు తీసుకొచ్చింది ఏది అంటే ఈ తాపేశ్వరం మడత గాజా అని అనమాట. ఈ మడత గాజా ఎక్కడికి వెళ్ళినా అంటే మీరు కాజా ఇదే ఉంటుంది, పేరు మాత్రం అంటే ఆ స్వీట్ షాప్ ఏ పేరైనా పెట్టుకునేవ్వండి, బట్ ఈ కాజాకి పెట్టాల్సిన పేరేంటో తెలుసా? తాపేశ్వరం మడత కాజా అనే పెడతారు. ఆ స్వీట్ షాప్ ఏ పేరైనా కానివ్వండి, కావాలంటే మీరు చూడండి, ఆ స్వీట్ షాప్ లోకి వెళ్తే తాపేశ్వరం మడత గాజా అంటారు. అంతలా ఈ మడత గాజా బాగా ఫేమస్. ఇక్కడ కూడా చాలా బాగా ఫేమస్. ఈ కాజాలు అయితే మాత్రం ఈ ఊరి నుంచి ఎన్ని కేజీలు ఎంత మంది నోళ్లు తీపి చేసినాయో లెక్కే లేదనమాట, అంత బాగా ఫేమస్. అలాగే నెక్స్ట్ మైసూర్ పాకు, మంచి నోరు ఊరించే మైసూర్ పాకు. ఈ మైసూర్ పాకులో 2-3 రకాలు కూడా వీళ్ళ దగ్గర ఐటమ్స్ ఉన్నాయి. అంటే
మనకి అన్ని చూపించేటవాటికి టైం ఎక్కువ ల్యాగ్ అవుతుందని చెప్పి కొన్ని ఐటమ్స్ మాత్రం చూపిస్తున్నాను. నెక్స్ట్ మరో ట్రెడిషనల్ ఐటమ్ వేడి వేడిగా ఇప్పుడే తయారయ్యి వచ్చాయి, బొబ్బట్లు. మంచి నెయ్యి వేసి నీట్గా ఆ పూర్ణం, బూర్లు పిండి పూర్ణం ఉంటది కదా, పప్పు పూర్ణం, ఆ పూర్ణం వేసి మంచి నీట్గా బొబ్బట్టు అంతా నీట్గా చేసి ఆయిల్లో వేయించి మళ్ళీ నెయ్యి వేసి ఇస్తారు. అబ్బబ్బబ్బబ్బబ్బా అదిరిపోద్ది అంతే, సూపర్ ఉంటుంది బొబ్బట్టు. వేడివేడిగా ఉన్నాయి, ఇలాంటప్పుడు తింటే ఇంకా అదిరిపోద్ది. కాసేపట్లో తిందాం ఇది కూడా, ఓకేనా. ఈ హనీ ఫుడ్స్ లో కేవలం స్వీట్స్ మాత్రమే కాదు, రకరకాల హాట్స్ కూడా మన నోరు ఊరిస్తాయి. చక్కగా చెక్క పకోడీ లాంటివి, అలాగే కారపూసల్లో రకరకాల కారపూసలు, అంటే సన్న మురుకులు, కొంచెం లావు మురుకులు, చెకోడీలు అంటే పెద్ద చెకోడీలు. ఈ చెకోడీలు కూడా చాలా మంచి టేస్ట్ ఉంటాయి. అలాగే చెకోడీల్లో, చిన్న చెకోడీల్లో మళ్ళీ రాగి చెకోడీలు కూడా ఉన్నాయన్నమాట. రాగి చెకోడీలు, మామూలు రెగ్యులర్ చెకోడీలు, మిక్చర్స్, రకరకాల మిక్చర్స్, మళ్ళీ సన్నగారపూసలో 2 రకాల సన్నగారపూసల, ఇదొక రకమైన మిక్చర్, ఆగ్రా మిక్చర్ అంటుంటారు కదా, ఈ ఆగ్రా మిక్చరు, అటుకులు మిక్చరు, ఇట్లాంటివన్నీ చాలా రకాలు ఇంకా ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఈ పల్లి పకోడీ ఇట్లాంటివి ఉన్నాయి. మళ్ళీ చల్లగుత్తుల్లో రాగితో చేసిన చల్లగుత్తులు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయంట. అంటే మన సంక్రాంతి కావాల్సిన ఆల్మోస్ట్ చాలా రకాల పిండి వంటలు అయితే వీళ్ళు కవర్ చేస్తున్నారు. అంటే రెగ్యులర్ చల్లగుత్తులు ఇవి, కొంచెం అవి ఇంతకుముందు చూపించినవి రాగి చల్లగుత్తులు అనమాట. అంటే మళ్ళీ రాగి చెక్కలు, రెగ్యులర్ చెక్కలు, మంచి టేస్టీ చెక్కలు. ఇది ఒక రెగ్యులర్, ఇదొక చెక్కల్లో మళ్ళీ ఇదొక టైపు. ఇంకా చాలా చాలా అంటే కొంచెం బెల్లంతో తయారు చేసినవి ఉంటాయి కదా, ఆ బెల్లం ఐటమ్స్ కూడా, అంటే కరకజ్జం తయారు చేస్తారు కదా, అంటే బూందీతో మళ్ళీ బెల్లం పాకంలో అయితే బూందీ లడ్డు లాంటిది ఇది. బట్ కరకరలాడుతూ ఉంటుంది, భలే ఉంటుంది. ఇది కూడా అంతే, ఇది మిక్చర్ లడ్డు లాగా ఉంటుంది, బెల్లంతో తయారు చేస్తారు. ఇది కూడా స్వీటు. చిన్నప్పుడు అయితే మాత్రం భలే ఇష్టంగా తినేవాళ్ళం ఇట్లాంటివి. ఇవి పప్పు లడ్డు, ఇది కూడా బెల్లం ఐటము. అలాగే పల్లి లడ్డు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. అరిసెలు, సంక్రాంతి అనంగా గుర్తొచ్చేది పండగ అంటే మనకి రెగ్యులర్ అరిసెలు ఉన్నాయి, నువ్వుల అరిసెలు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇట్లా రకరకాలు, అంటే 1-2 కాదండి. మళ్ళీ ఇవి కజ్జికాయలు పెద్ద సైజులో చాలా చాలా బాగున్నాయి. శ్రీ భక్తాంజనేయ వారి హనీ ఫుడ్స్ అధినేత దేవు ఉమామహేశ్వరరావు గారి మెనలుడు ప్లస్ అల్లుడు కూడా గౌతమ్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ హనీ ఫుడ్స్ జర్నీ గురించి, అలాగే ఇక్కడ ఎలాంటి ఐటమ్స్ ఉంటాయి, ఎలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. అలాంటి గౌతమ్ గారు బాగున్నారా? బాగున్నానండి. లాస్ట్ టైం ఒక ఫంక్షన్ లో కలిసాం మనం. అవునండి. ఇప్పుడు మళ్ళీ కలిసాం. అసలు ఏంటండి అసలు హనీ ఫుడ్స్ జర్నీ ఏంటి, మీ మావయ్య గారి జర్నీ ఏంటి, ఇంత లెగసీ ఏంటి, హనీ ఫుడ్స్ కి ఇంత లెగసీ ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్తారు? మా మావయ్య గారు ఒకప్పుడు ఒక సంస్థలో పనిచేసేవారండి. ఒక ₹3 జీతగాడి నుంచి సొంతంగా ద్వారకుల్లో పెట్టుకున్నారండి. తర్వాత కొంచెం డబ్బులు జమేసుకుని అలా హైదరాబాద్ వెళ్ళారండి. ఫస్ట్ టైం తాపేశ్వరం నుంచి ఎవరైనా బయటకు వెళ్ళి సక్సెస్ అయ్యారంటే ఆయన మా మేనమామ అండి. 1993లో ఇక్కడ నుంచి వెళ్ళారండి. 1993లో? అవునండి. ఒక సినిమా మీద పిచ్చితో వెళ్ళారండి ఆయన. అంటే హైదరాబాద్ లో ఉండి వ్యాపారం చేసుకుంటే సినిమాలో ఛాన్స్ వస్తుంది, సినిమా యాక్టర్ అయిపోదాం అన్నట్టు వెళ్ళారండి. సో కొంతమంది సజెస్ట్ చేయడం వల్ల కాదని చెప్పేసి స్వీట్ షాప్ పెట్టుకున్నారు. హనీ ఫుడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారండి. 1993లో ఒక బ్రాంచ్ గా పెట్టారండి. తర్వాత హైదరాబాద్ లో 5 అయినాయండి, మన తాపేశ్వరంలో కూడా పెట్టారండి. 2000 లో పెట్టారండి ఇక్కడ. ఆయన జర్నీ అనేది చాలా అంత ఈజీ కాదండి. ఇప్పుడు ఆల్రెడీ వెనకాల ఎంతో సపోర్ట్ ఉండి ఎదిగిన వాళ్ళు చాలా ఈజీ అండి. ఇక్కడ నుంచి ఈయన వెళ్తుంటే మా అత్తనే భయపెట్టేవారంటే అండి, వీడికి సినిమాలు అంటే పిచ్చి, అక్కడికి వెళ్ళక నేను అసలు ఒక్కళ్ళ నుంచి కూడా సపోర్ట్ లేదండి. ఆ స్టేజ్ నుంచి ఈయన అంటే మాకు ఇప్పుడు నేను తాపేశ్వరం హనీ ఫుడ్స్ ఆనర్ అని చెప్పుకోవడం చాలా ఈజీ అండి. కాకపోతే హనీ ఫుడ్స్ నాది అని చెప్పి మీద అని గుర్తించి ఆ లెగసీ నాకు ఈజీగా రాలేదు. నాకు ఈజీగా వస్తుంది కానీ కష్టం అండి. 1993లో అక్కడ స్టార్ట్ చేశారండి. తర్వాత ఇప్పుడు కాజా ఫేమస్ అండి. అల్టిమేట్ గా కాజా ఫేమస్ అండి. కానీ తాపేశ్వరం కాజాని హైదరాబాద్ పరిచయం చేసింది మాత్రం ఆయన అంటుంటారు. అవునండి. ఆయనే తీసుకెళ్లారండి ఇక్కడ నుంచి. కాజా సంగతి పక్కన పెడితే బాలాపూర్ లడ్డు కదా ఏంటంటే, అంటే బాలాపూర్ లడ్డూకి మీ మావయ్య గారికి ఎట్లా పరిచయం, ఎప్పటి నుంచి ఇది ఎట్లా స్టార్ట్ అయింది? అంటే మావయ్యకి ఒక ఫ్రెండ్ విలేకర్ ఒక ఆయన ఉండేవారండి. ఆయన స్టూడియోకి ఒక పంతులు గారు ఒక ఆయన ఇంటర్వ్యూకి వస్తే ఆయన బాలాపూర్ లో పూజలు చేసేవారండి. బాలాపూర్ గణేష్ యొక్క స్టార్టింగ్ జర్నీలో అనమాట అండి ఇదంతా.
అలాగా పూజలు చేస్తున్నప్పుడు మా మామయ్య గారి ఫ్రెండ్ అడిగారు లడ్డు ఇస్తావా అని మాట్లాడతా అని. అలాగే ఫస్ట్ ఏదో వాళ్ళు మొహమాటంగా ఒప్పుకున్నారండి. తర్వాత ఈయన పద్ధతి బట్టి ఈయన ఇచ్చే ఆ లడ్డూకి ఇచ్చే వాల్యూ బట్టి వాళ్ళు ఇంక ఇప్పటికి జర్నీ అలా కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికి అంటే లాస్ట్ 18 years నుంచి ఆ. మీ దగ్గర నుంచి లడ్డు వెళ్తుంది అవును సార్. బాలాపూర్. అవును సార్. ఆ బాలాపూర్ లడ్డు కూడా ఇప్పుడు లక్షల్లో దాన్ని పాడుకుంటూ ఉంటారు అవును కదా. సార్. అవును సార్. తాపేశ్వరంలో ఉన్న హనీ ఫుడ్స్ కదా ఏంటి, అసలు ఎక్కడ ఏమేమి ఉంటాయి, ఎట్లాంటి స్వీట్స్ ఉంటాయి, ఎలాంటి అంటే అకేషనల్స్ కూడా, అంటే కొన్ని ఫంక్షన్స్ కి అంటే సీమంతాలకు కానీ లేకపోతే ఎంగేజ్మెంట్లకు కానీ కూడా స్వీట్స్ ఇస్తుంటారంట కదా. ఇస్తుంటాం సార్. అంటే మన దగ్గర రెగ్యులర్ స్వీట్స్, ట్రెడిషనల్ స్వీట్స్ అన్ని ఉంటాయండి. మన దగ్గర మెయిన్ గా సారీలకి బాగా ఎక్కువ ఉంటాయి. Famous. అంటే పెళ్లి సారీలకి, శ్రీమంతం సారీలకి, ఓకే ఎంగేజ్మెంట్ సారీలకి మనది బాగా ఫేమస్ అండి. ఓకే. బయటకు కూడా అంటే ఇక్కడ మన చుట్టుపక్కలే కాకుండా హైదరాబాద్ పంపిస్తుంటామండి, చెన్నై పంపిస్తూ ఉంటాం, బెంగళూరు పంపిస్తుంటాం అండి. Okay. రెగ్యులర్ గా వెళ్తుంటాయి. ఏంటి సంక్రాంతికి ఏంటి ఏదో స్పెషల్ ప్యాక్స్ ఏవో ఉన్నాయని విన్నాను, అందుకే వచ్చాను యాక్చువల్గా. అవును సార్. అంటే ఇప్పుడు మాది హైదరాబాద్ లో కూడా బ్రాంచెస్ ఎక్కువ కాబట్టి వాళ్ళు సంక్రాంతి వచ్చేటప్పటికి మాకు కాల్ చేస్తుంటారండి. ఓకే. అంటే సంక్రాంతి స్పెషల్స్ ఏంటి అంటారు. డిఫరెంట్ గా చాలా ఉంటాయండి. మేము కాకపోతే కొన్ని క్యూరేట్ చేసి కొన్ని హ్యాంపర్స్ లో తయారు చేస్తామండి. ఓకే. ఇప్పుడు ఇందులో ఎన్ని రకాల ఐటమ్స్ ఉంటాయండి ఈ ప్యాక్ లో? ఇందులో దగ్గర 22 ఐటమ్స్ ఉంటాయి. 22 ఐటమ్స్ అంటే మళ్ళీ అన్ని మన ట్రెడిషనల్ ఐటమ్స్, అన్ని ట్రెడిషనల్ ఐటమ్స్, అరిసెలు, ఇంకా అదే చల్లగుత్తులు, ఇందులో మెయిన్ గా ఐటమ్స్ అన్ని కూడా చాలా ఉన్నాయి. ఇందులో మనకి ఏమేమి వస్తాయంటే అండి, కాజా వస్తుందండి, కాజా 1 కిలో వస్తుంది, పూతరేకి 1/2 కిలో అండి, సున్నుండి 1/2 కిలో అండి, ఇవన్నీ బెల్లం లడ్డు 1/2 కిలో అండి. మళ్ళీ బెల్లం ఐటమ్స్ అన్ని వస్తాయండి. ఈ కర్కాజు లడ్డు అంటారు కదండి, కర్కాజు లడ్డు, ఈ పల్లి లడ్డు, రాగి చెకోడి, నువ్వుల అరిసెలు, జంతికలండి, బెల్లం అచ్చండి, బెల్లం కొమ్ములు, ఈ మరమరాల లడ్డు అండి, ఉండలు, మళ్ళీ పల్లి లడ్డు అండి, కజ్జికాయ అండి. ఇది బెల్లం గోర్మిటి అండి. మామూలు రెగ్యులర్ గోర్మిటి కంటే ఇది బెల్లం నువ్వులు గోర్మిటి అండి. ఓకే. చల్లగుత్తులు, చెక్కలండి, మళ్ళీ బెల్లం కావాలండి. దాదాపు 22 ఐటమ్స్ వస్తాయట. దీని కాస్ట్ ఎంత అండి? 2500 అండి. 2500. దీంతో పాటు మన లోగోతో బ్యాగ్ వస్తుంది, హనీ ఫుడ్స్ బ్యాగ్ కూడా ఇస్తామండి. ఇది దీని తర్వాత అండి. ఇందులో దాదాపు మనకి 18 ఐటమ్స్ ఉంటాయండి. ఓకే అండి. దీని రేట్ వచ్చేసి 2000 అండి. ఓకే. అదండి ఇందులో 15 ఉంటాయండి. ఇందులో 15 ఐటమ్స్ ఉంటాయండి. దీని రేట్ 1600. ఇది కొంచెం చిన్న ప్యాక్ లా ఉంది. ఇది కొంచెం చిన్న ప్యాక్. అంటే అందరికి ఇప్పుడు అందరూ ఒకే కాస్ట్ పెట్టి తీసుకోలేరు కదండి. సో దాన్ని బట్టి రేట్ తగ్గించి, క్వాంటిటీ తగ్గించి ప్యాక్ చేస్తామండి. ఇందులో దగ్గర 11 ఐటమ్స్ ఉంటాయండి. దీని కాస్ట్ ఎంత? ఇది 1000 రూపాయలు. 1000 రూపాయలు అంటే దాదాపు మీకు 1000 రూపాయల దగ్గర నుంచి 2500 వరకు సంక్రాంతి ప్యాక్స్ అయితే రెడీగా ఉన్నాయన్నమాట. అవును సార్. అవును. సూపర్ అండి, సూపర్. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తాను, మీ నెంబర్ ఇస్తాను. మీరు ఎంత దూరం వరకు పంపించగలుగుతారండి? ఆంధ్ర, తెలంగాణ, బెంగళూరు, చెన్నై వరకు కూడా పంపిస్తాం. అంటే ఇంకా పంపించచ్చు అండి. కాకపోతే ఫుడ్ ఐటమ్ మళ్ళీ ఎక్కువ కాలం ఎంతకాలం నిల్వ ఉంటాయండి ఈ ఐటమ్స్ అన్ని? మాక్సిమం ప్రతిదీ కూడా ఒక 10 to 15 days వరకు కూడా 10 to 15 days. ఓకే. 10 to 15 days అంటే మీకు పర్వాలేదు. అంటే సంక్రాంతికి ఒక 1 week అట్లా ముందైనా బుక్ చేసుకోవచ్చు. మీకు హ్యాపీగా ముందు తీసుకెళ్లిపోతే పాడైపోతే అలాగే ఉండవండి. ప్రతిదీ కూడా 2 weeks వరకు పాడవకుండా ఉంటాయండి. షెల్ఫ్ లైఫ్ అంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ బెల్లంతో తయారు చేసాం కాబట్టి వాడే ఆయిల్ కూడా మంచి ఆయిల్ వాడతామండి, రీయూజ్డ్ వాడమండి. సో షెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువ ఉంటదండి. ఓకే అండి, సూపర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. ఓకే, ఆగండి, అప్పుడే వీడియో అయిపోలేదు. ఎందుకంటే తాపేశ్వరం వచ్చి అందులోకి హనీ ఫుడ్స్ దగ్గరికి వచ్చి మనం తాపేశ్వరం కాజా తినకుండా వెళ్ళిపోతే ఎలా? సో తాపేశ్వరం కాజానైతే టేస్ట్ చేసి వెళ్ళాల్సిందే. అసలు మడతలుగా అసలు అద్భుతంగా ఉంటుంది అసలు ఈ తాపేశ్వరం కాజా. చాలా చాలా బాగా ఇష్టం నాకైతే. అంటే నాకు కాజాల్లో ఫస్ట్ ఇష్టమైంది ఇది, తర్వాత సెకండ్ గొట్టం కాజా, కాకినాడ కాజా అనమాట. ఈ హనీ ఫుడ్స్ అనే కాదు, అంటే ఒరిజినల్గా చెప్పాలంటే తాపేశ్వరంలో మనం ఎక్కడైనా ఈ కాజా మాత్రం, ఈ మడత కాజా హ్యాపీగా మంచి టేస్టీగా తినొచ్చు. అద్భుతం, అందులో డౌట్ ఏమీ లేదు. సో వచ్చాం కాబట్టి తిందాం. దానికంటే ముందు వీటి గురించి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసేసి, అంటే ఈ హనీ ఫుడ్స్లో మీకు 1000 రూపాయల నుంచి హైయెస్ట్ 2500 వరకు, అంటే
4 టైప్స్ ఆఫ్ సంక్రాంతి ప్యాక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసుకుని ఆర్డర్ చేసుకోండి. ఏపీ, తెలంగాణ, బెంగళూరు, చెన్నైలో ఉండే ఎవరికైనా సరే వీళ్ళైతే ఈ ప్యాక్స్ని అయితే పంపిస్తారట. ఓవరాల్గా వీళ్ళకైతే మాత్రం చాలా మంచి లెగసీ ఉంది. ఈనాటిది కాదు, 32 ఇయర్స్ నుంచి ఈ స్వీట్ ఇండస్ట్రీలో అయితే ఈ హనీ ఫుడ్స్ వాళ్ళు ఉన్నారు. ఉమామహేశ్వరరావు గారు తెలియని వాళ్ళు ఎవరూ లేరు ఈ స్వీట్ ఇండస్ట్రీలో కానీ, లేకపోతే హైదరాబాద్లో కూడా హనీ ఫుడ్స్ అంటే తెలియని వాళ్ళు కూడా ఎవరు లేరనమాట. సో ఇక్కడ తాపేశ్వరం నుంచి కూడా వీళ్ళు అన్ని చోట్లకి కూడా ఈ సప్లై అయితే చేస్తున్నారు. సో మనం ఇంత పెద్ద గాజా తినలేం కాబట్టి చిన్న గాజా ఇప్పుడే వేడివేడిగా తయారైంది. మంచి ఓక పొయ్యి మీద తయారు చేస్తున్నారు. వీళ్ళ ప్రిపరేషన్ అంతా కూడా ఇంకా ట్రెడిషనల్ వేలోనే వీళ్ళు కాజాని అయితే తయారు చేస్తున్నారు అనమాట. టేస్ట్ చేద్దాం. అబ్బాబ్బా మంచిగా ఉంది, మంచి జ్యూసీగా. ఎన్ని తిన్నా కాజాలు తనివి తీరవు అనమాట. హాహా, వదిలిందే. కాజాల్లో రాజా అంటుంటారు, ఈ తాపేశ్వరం కాజా. తింటుంటే ఆస్వాదించడం తప్ప మాట్లాడలేను నిజంగా, అంత బాగుంటుంది తాపేశ్వరంలో మడత కాజా. సో ఓవరాల్గా ఇదండి. అంటే ఇంకా చాలా ఉన్నాయి తినాలంటే, చాలా ట్రెడిషనల్ స్వీట్స్ ఉన్నాయి. ఆ ట్రెడిషనల్ స్వీట్స్ అన్నీ కూడా ఈ సంక్రాంతికి అయితే మీరు ఆర్డర్ చేసుకుని ఎంజాయ్ చేయండి. ఇది తాపేశ్వరంలో ఉన్నటువంటి శ్రీ భక్తాంజనేయ వారి హనీ ఫుడ్స్ కథ. అలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.